ఇది విఆర్ఎఫ్ సిస్టమ్ సార్. ఒక లగ్జరీ హోటల్లో చేసినాం, ఒక 200 టన్ చేసినాం. దీనిలో ఒక రూమ్ లో ఒక 2 టన్ ఏసీ ఆన్ చేస్తే ఈ కంప్రెసర్స్ 2 టన్ వైజ్ తిరుగుతుంది. ఇంకా రిమైనింగ్ టనేజ్ స్టాండ్ బై ఉంటుంది. అదే అవుట్ సైడ్ టెంపరేచర్ డౌన్ అయితే 1 టన్ 1.5 టన్ లా కన్వర్ట్ అవుతుంది. 6 టన్ నుంచి 500 టన్ 1000 టన్ కూడా ఉంటుంది. ఒక అవుట్డోర్ కి మనం 10 to 15 ఇండోర్స్ కనెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. 30 to 40% రెసిడెన్షియల్ పవర్ సేవింగ్ ఉంటుంది. కమర్షియల్ లో అయితే 20% పవర్ సేవింగ్ ఉంటుంది. మీరు 26 డిగ్రీ కూడా సెట్ చేస్తే మీకు ఫీలింగ్ 22 డిగ్రీ వైజ్ ఫీల్ అవుతుంది. నార్మల్ ఏసీకి దీనికి 3 టైమ్స్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తక్కువ యూసేజ్ అయితే అప్పుడు డక్టబుల్ మోడల్ కి వెళ్ళాలి. ఎక్కువ యూజింగ్ ఉంటే విఆర్ఎఫ్ కి వెళ్ళాలి కమర్షియల్ పర్పస్ లా. కంటిన్యూస్ గా వాడితే కూడా దానికి మినిమం 12 years to 14 years లైఫ్ ఇస్తాయి సార్ ప్రొడక్ట్. ఇన్స్టెంట్ టెంపరేచర్ రీచ్ అయితే ఏసీకి రెస్టింగ్ పడుతుంది. దీనికి టోటల్ 200 టన్ కెపాసిటీ పెట్టినాం సార్. మేము జస్ట్ 10 మిషన్స్ తోటి అవుట్డోర్ యూనిట్స్ సెట్ చేశారు. టోటల్ సెట్ అయింది సార్. మేము ఎయిర్ కండిషనింగ్ లో 22 years నుంచి ఉన్నాం సార్. ఫ్రెండ్స్, నేను చాలా ఇంటీరియర్ వీడియో చేసినప్పుడు వాళ్ళ హౌసెస్ అనేది లగ్జరియస్ గా క్లాస్ గా చేయించుకుంటున్నారు ఇంటీరియర్స్. బట్ వాళ్ళ ఇంట్లో ఏసీ సంబంధించినప్పుడు అయితే నార్మల్ 1 టన్ 2 టన్ 3 టన్ ప్రతి రూమ్ కి ఒక ఏసీ పడేసి అట్లా పెట్టించుకుంటున్నారు. కాకపోతే అది ఓల్డ్ స్టైల్. దానివల్ల పవర్ సేవింగ్ ఉండదు, పవర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, మీకు ఏసీ కూడా ఎఫిషియెంట్ గా ఉండదు, మీకు చూడడానికి కూడా బయట అవుట్డోర్ యూనిట్స్ అగ్లీగా అయితే ఉంటుంది. దానికి సొల్యూషన్గా మీకు ఇప్పుడు కొత్తగా సెంట్రల్ ఏసీస్ కానీ, డక్టల్ ఏసీస్ కానీ, విఆర్ఎఫ్ ఏసీస్ కానీ ఎక్కువగా ఇప్పుడు మార్కెట్లో చాలామంది పెట్టించుకుంటున్నారు. సో దానికోసం ఇప్పుడు సెంట్రల్ ఏసీస్ కానీ, విఆర్ఎఫ్ ఏసీస్ కానీ చేసే వాళ్ళలో ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చేసాను. నేషనల్ కూల్ సిస్టమ్ వల్ల మీకు చేస్తారనమాట. మీకు డూప్లెక్స్ హౌసెస్ కైనా సరే, రెస్టారెంట్, బార్స్, పబ్స్, హాస్పిటల్స్, వాట్ నాట్, మీకు ఏం కావాలన్నా, ఏ ప్లేస్ కావాలన్నా సెంట్రల్ ఏసీస్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తారనమాట. ఇక్కడ సార్ అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. హలో సార్, నమస్తే సార్. ఫస్ట్ క్వశ్చన్ అసలుకి జనరల్ గా ఇప్పుడు చాలా మంది లగ్జరియస్ ఇంటీరియర్ చేయించుకుంటున్నారు. కరెక్ట్ సార్. బట్ మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏసీ సంబంధించిన మటుకు జనరల్ 1 టన్ 2 టన్ అవి ప్రతి ఒక్క రూమ్ కి పెట్టేస్తున్నారు. కరెక్ట్. వాటికి వెళ్లకుండా ఇప్పుడు సెంట్రల్ ఏసీస్ కానీ, విఆర్ఎఫ్ ఏసీస్ కానీ మీరు చెప్పారు కదా, అసలు దీనికి ఎందుకు వెళ్ళాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మేజర్ అంటే పవర్ కన్జంప్షన్ సార్. ఓకే. విఆర్ఎఫ్ సిస్టమ్ డొమెస్టిక్ పర్పస్ లో సెంట్రల్ ఏసీ అంటే విఆర్ఎఫ్ సిస్టమ్ సూటబుల్ ఉంటుంది. ఓకే. దీనికి మల్టీ ఇండోర్స్ ఉంటుంది, మల్టీ చాయిస్ ఉంటుంది. సార్ విఆర్ఎఫ్ అంటే ఏంటి అసలు? విఆర్ఎఫ్ అంటే వేరియబుల్ రెఫ్రిజరెంట్ ఫ్లో. ఓకే. ఇది ఫుల్ ఫామ్. దీనికి కంప్రెసర్ సింగిల్ వస్తుంది. ఓకే. అండ్ కంప్రెసర్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది, అండ్ కంప్రెసర్ వేరియబుల్ స్పీడ్ ఉంటుంది. ఓకే. అండ్ దీనికి ఇండోర్ యూనిట్ మల్టీ చాయిస్. ఓకే. ఒక అవుట్డోర్ కి మనం 10 to 15 ఇండోర్స్ కనెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తుంటారు కదా, చూస్తున్నప్పుడు ఇక్కడ బయట ఎందుకు ఉన్నాం అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ యాక్చువల్గా పైన చూడండి, ఇది వచ్చేసి అవుట్డోర్ యూనిట్ అనమాట. సరే, దేని అవుట్డోర్ యూనిట్ సార్ చెప్పండి ఒకసారి. ఇది విఆర్ఎఫ్ సిస్టమ్ అవుట్డోర్ యూనిట్ సార్. ఇప్పుడు ఇన్ని యూనిట్స్ ఉన్నాయి కదా సార్, ఎంత టన్ ఏసీ వీళ్ళు పెట్టారు? ఇది టోటల్ లగ్జరీ హౌస్, ఇది లగ్జరీ హోటల్. దీనిలో రిసెప్షన్ ఉంది, రెస్టారెంట్ ఉంది, బ్యాంకెట్ హాల్ ఉంది, అండ్ 65 రూమ్స్ ఉంది. ఓకే. దీనికి టోటల్ 200 టన్ కెపాసిటీ పెట్టినాం సార్ మేము. ఓకే. 200 టన్ కెపాసిటీకి జస్ట్ 10 మిషన్స్ తోటి అవుట్డోర్ యూనిట్స్ సెట్ చేశారు. టోటల్ సెట్ అయింది సార్. అదే నార్మల్ ఇండివిజువల్ ఏసీకి వెళ్ళిపోతే ఎన్ని యూనిట్లు పెట్టాలి సార్ దానికి? 200 అంటే 2 టన్ కి వెళ్తే 100 యూనిట్స్ అవుతుంది. 100 యూనిట్స్ పెట్టుకోవాలి. తక్కువ ప్లేస్ లో అయిపోయింది. లగ్జరీ ఫ్లాట్స్ లో అవుట్డోర్ బిల్డర్ ఒక డక్ట్ ఇస్తుంది. ఓకే. అవుట్డోర్ ప్రొవిజన్ ఎక్కువ ఉండదు. అవును. అండ్ 10 ఇండోర్స్ అవసరం ఉంటే 10 అవుట్డోర్స్ నార్మల్ రెగ్యులర్ గా వాడుతున్నారు. అవును. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు లగ్జరీ అపార్ట్మెంట్స్ కి సార్ వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కి అన్ని అవుట్డోర్ యూనిట్స్ వాడాలంటే చాలా కష్టం. ప్రొవిజన్ ఇయ్యదు. అవును. వర్టికల్ టవర్స్ 20 floors 30 floors లా అవుట్డోర్స్ ఎక్కడ పెడతారు? ఆప్షన్ ఉండదు. అవును. సో విల్లాలో కూడా దానికి బిల్డర్స్ ప్రొవిజన్ ఇయ్యదు. దానికి కూడా సింగిల్ అవుట్డోర్ 2 అవుట్డోర్స్ లో అయిపోతుంది. ఇది లగ్జరీ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ విఆర్ఎఫ్ వాడుతుంది. అన్ని మార్కెట్ లో 60 to 70% ఓన్లీ విఆర్ఎఫ్ వాడుతుంది. దీనికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఏసీకి దీనికి పవర్ సేవింగ్ ఎక్కువ ఉంటుంది. 30 to 40% రెసిడెన్షియల్ పవర్ సేవింగ్ ఉంటుంది. కమర్షియల్ లో అయితే 20% పవర్ సేవింగ్ ఉంటుంది. అండ్ దీనికి కూలింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది విఆర్ఎఫ్ కి. నార్మల్ ఏసీ అయితే, ఇండివిజువల్ ఏసీ అయితే మనం ఒక రిమోట్ లో ఒక టెంపరేచర్ సెట్ చేస్తాం. ఆ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఏసీ కట్ ఆఫ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 22 టెంపరేచర్ మనం సెట్ చేస్తాం. ఆ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత ఏసీ కట్ ఆఫ్ అవుతుంది. అప్పుడు రూమ్ టెంపరేచర్ మళ్ళీ పెరుగుతుంది, 23, 24, 25 అవుతుంది. అప్పుడు టెంపరేచర్ రూమ్ లో అప్ అండ్ డౌన్ ఉంటుంది, కూలింగ్ స్టేబుల్ ఉండదు. దీనిలో విఆర్ఎఫ్ సిస్టమ్ లో స్టేబుల్ ఉంటుంది. మీరు 26 డిగ్రీ కూడా సెట్ చేస్తే మీకు ఫీలింగ్ 22 డిగ్రీ వైజ్ ఫీల్ అవుతుంది. అదే టెంపరేచర్ స్పీడ్ ఉంటుంది, టెంపరేచర్ కాన్స్టెంట్ స్పీడ్ టెంపరేచర్ ఉంటుంది. అప్పుడు మీకు పవర్ సేవింగ్ అవుతుంది, ఏసీ
2 టన్ లో ఉంది, టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత అది 1.5 టన్ లా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు పవర్ సేవింగ్ అవుతుంది. అండ్ నార్మల్ ఏసీకి దీనికి 3 టైమ్స్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, అంత హెవీ ఉంటుంది విఆర్ఎఫ్ సిస్టమ్. దాని కెపాసిటీ, దాని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ సార్ ఇప్పుడు ఈ విఆర్ఎఫ్ అసలుకి ఇప్పుడు వీటిలో ఏసీస్లో మీరు చేసే ఏసీస్లో ఏమేమి టైప్ ఏసీస్ ఉంటాయి సార్? అది విఆర్ఎఫ్ సిస్టమ్ లో మోడల్, మేజర్ మోడల్ విఆర్ఎఫ్ ఉంటుంది. దీనికి ఇండోర్స్ అయితే డిఫరెంట్ మోడల్ ఉంది. అంటే విఆర్ఎఫ్ ఓకే సార్. ఇప్పుడు జనరల్ గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేమన్ టైప్ లో అడుగుతున్నాను. ఇప్పుడు జనరల్ గా అంటే సెంట్రల్ ఏసీ అంటారు. సెంట్రల్ ఏసీ అనేది ఒకటేనా, దాంట్లో టైప్స్ ఉంటాయి ఏంటి అసలు? సెంట్రల్ ఏసీ సబ్జెక్ట్ సార్, దీనిలో కేటగిరీస్ ఉంటుంది. డక్టబుల్ ఏసీ ఒక కేటగిరీ ఉంది, దానికి విఆర్ఎఫ్ సిస్టమ్ ఒక కేటగిరీ ఉంటుంది, ఒక ప్యాకేజ్ ఏసీ కేటగిరీ ఉంది. ఓకే, డక్టబుల్ ఏసీ అంటే ఎక్కువ నార్మల్ యూసేజ్ అయితే లైక్ హాస్పిటల్ ఉంది అండ్ రెస్టారెంట్స్ ఉంది, జిమ్ ఉంది. తక్కువ యూసేజ్ అయితే, ఎక్కువ తక్కువ యూసేజ్ అయితే అప్పుడు డక్టబుల్ మోడల్ కి వెళ్ళాలా. ఎక్కువ యూజింగ్ ఉంటే విఆర్ఎఫ్ కి వెళ్ళాలా కమర్షియల్ పర్పస్ లో. రెసిడెన్షియల్ లో ఓన్లీ విఆర్ఎఫ్ కి వెళ్ళాలా. దీనికి డక్టబుల్ ఏసీ రెసిడెన్షియల్ లో సెట్ కాదు. ఎందుకు సార్? అంటే డక్టబుల్ కి విఆర్ఎఫ్ కి తేడా ఏంటి సార్? డక్టబుల్ అంటే సింగిల్ ఒక యూనిట్ ఉంటుంది, దానికి కూల్ ఎయిర్ పంపడానికి డక్ట్ వాడతాం. ఓకే, జస్ట్ ఒకటే యూనిట్ ఉంటుంది, ఎయిర్ సప్లై ఒక 11 టన్ యూనిట్ ఉంది. దానికి ఒక 10 రూమ్స్ అయితే మనం 10 రూమ్స్ లో డక్ట్ రన్ చేస్తే 10 రూమ్స్ లో ఒకసారి కూలింగ్ వస్తుంది, ఆఫ్ చేస్తే ఒకసారి పోతుంది. దానికి ఇండివిజువల్ కంట్రోలింగ్ ఉండదు. విఆర్ఎఫ్ అయితే ఇండివిజువల్ కంట్రోలింగ్ ఉంటుంది. ఈచ్ 10 రూమ్స్ లో ఇండివిజువల్ ఆన్ ఆఫ్ టెంపరేచర్, ఆన్ ఆఫ్ కంట్రోలింగ్ అండ్ టెంపరేచర్ కంట్రోలింగ్ ఉంటుంది. ఓకే, డక్టైల్ ఏంటంటే ఒకటే లైక్ సూపర్ మార్కెట్స్, జిమ్, ఫంక్షన్ హాల్, బ్యాంకెట్ హాల్, దానిలో యూజ్ చేయాలి డక్టబుల్. ఓకే, నార్మల్ ఒక సింగిల్ క్లిక్ చేస్తే మొత్తం అంతా కూడా ఒకటే టెంపరేచర్ వచ్చేస్తుంది. అట్లా. ఓకే, ఇక్కడ మనకి పెద్ద అవుట్డోర్ యూనిట్స్ అవపడుతున్నాయి కదా, దీనివల్ల యూజ్ ఏంటి అని దీని పేరేంటి సార్ మనకి? ఇది విఆర్ఎఫ్ సిస్టమ్ సార్. దీని స్పెషాలిటీ ఏదంటే ఈ కంప్రెసర్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది అండ్ ప్లస్ కంప్రెసర్ ఇది వేరియబుల్ స్పీడ్ ఉంటుంది. సో మనం ఎంత టన్ లోపల ఆన్ చేస్తాం కదా ఇండోర్ యూనిట్, ఆ టనేజ్ కెపాసిటీ వైజ్ ఈ కంప్రెసర్ తిరుగుతుంది. ఎగ్జాంపుల్ ఈ మొత్తం మేము ఒక లగ్జరీ హోటల్లో చేసినాం, ఒక 200 టన్ చేసినాం. ఓకే, దీనిలో ఒక రూమ్లో ఒక 2 టన్ ఏసీ ఆన్ చేస్తే ఈ కంప్రెసర్స్ 2 టన్ వైజ్ తిరుగుతుంది, ఇంకా రిమైనింగ్ టనేజ్ స్టాండ్ బై ఉంటుంది. సో దీని స్పెషాలిటీ ఇంకా కంప్రెసర్ వేరియబుల్ స్పీడ్. సమ్మర్ టైంలో ఈ ఏసీ 2 టన్లో నడుస్తుంది ఒక రూమ్లో. అదే అవుట్ సైడ్ టెంపరేచర్ డౌన్ అయితే వింటర్ టైం, రైనీ టైంలో ఆ ఇండోర్ యూనిట్ కంప్రెసర్ కన్వర్ట్ అవుతుంది, 1 టన్ 1.5 టన్లో కన్వర్ట్ అవుతుంది. సో దీని స్పెషాలిటీ పవర్ సేవింగ్ అండ్ కంప్రెసర్ వేరియబుల్ స్పీడ్. ఎంత అవసరం ఉంటే మనం ఆన్ చేస్తే అంతే కంప్రెసర్ తిరుగుతుంది, అంతే కన్జ్యూమ్ అవుతుంది పవర్. దీనికి రెస్టారెంట్స్, బ్యాంకెట్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్, షోరూమ్, హాస్పిటల్, ఐటీ కంపెనీస్, లగ్జరీ హోటల్స్ అండ్ లగ్జరీ హౌసెస్ లైక్ విల్లా, డూప్లెక్స్, బంగ్లో, దానిలో వాడుతుంది. స్టార్టింగ్ కెపాసిటీ అయితే 6 టన్ నుంచి, రెగ్యులర్గా మేము 20 టన్ నుంచి స్టార్ట్ చేస్తాం. లగ్జరీ హౌసెస్ అయితే 10 టన్ 20 టన్ ఉంటుంది, పెద్ద అయితే 500 టన్ 1000 టన్ కూడా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఇవన్నీ మనకి విఆర్ఎఫ్ గురించి కానీ డక్టైల్ గురించి కానీ చాలా క్లియర్గా చెప్పారు. కాకపోతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉందనుకోండి, ఒక రెస్టారెంట్కి ఇప్పుడు విఆర్ఎఫ్ కానీ ఇప్పుడు డక్టైల్ ఏసీస్ కానీ పెట్టించుకుంటే ఎంత అయిపోతుంది మినిమం టు మినిమం? సార్ మేము ఫస్ట్ మీకు అవసరం ఉంటే ప్లేస్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం సార్. ఓకే, బ్యాంకెట్ హాల్ అయితే దానికి డక్టబుల్ ఏసీకి వెళ్ళాలా, దానికి లగ్జరీ హోటల్స్ అయితే దానికి విఆర్ఎఫ్ వెళ్ళాలా, అండ్ రెస్టారెంట్ అయితే డక్టబుల్ కి వెళ్ళాలా, విఆర్ఎఫ్ కి వెళ్ళాలా, మేము సజెషన్ ఇస్తాం. ఎగ్జాంపుల్ ఒక 3000 SFT అయితే 30 టన్ ఏసీ కెపాసిటీ పడుతుంది రెస్టారెంట్ కి. దానికి 30 టన్ కి మీరు ఇండివిజువల్ ఏసీకి వెళ్తే ఆ 30 టన్స్ మిషన్స్ ఎక్కువ అవుతుంది అండ్ మీకు చాలా బర్డన్ ఉంటుంది మెయింటెనెన్స్ వైజ్, ఎక్కువ మెయింటెనెన్స్ వస్తుంది. అప్పుడు కస్టమర్స్ అన్ని అమౌంట్ పెట్టిన తర్వాత కూడా సఫర్ అవుతుంది. అది టెక్నికల్ గా రాంగ్ సజెషన్, అది రాంగ్ సెలెక్షన్, రాంగ్ సజెషన్ అది. సో మేము ఎక్స్పర్ట్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం. అది ఇండివిజువల్ కాస్ట్ కి అండ్ దీనికి డక్టబుల్ కి ప్రైస్ వైజ్ సేమ్ ఉంటుంది. బట్ దీనిలో డక్టబుల్ ఏసీలో మీకు ఇన్స్టెంట్ కూలింగ్ ఉంటుంది, హెవీ కూలింగ్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది, ప్రొడక్ట్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది డక్టబుల్ ఏసీలో. సో మీరు డక్టబుల్ ఏసీకి క్యాసెట్ ఏసీలో వెళ్తే దండుకి కాస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. బట్ బెనిఫిట్ క్యాసెట్ ఏసీ నుంచి డక్టబుల్ ఏసీకి మీకు 60 to 80% బాగుంటుంది. దానిలో ఎక్కువ యూసేజ్ అయితే లైక్ షోరూమ్, జ్యువెలరీ షోరూమ్ ఉంది, క్లాత్ షోరూమ్ ఉంది,
రెస్టారెంట్స్ కూడా కొంచెం ఎక్కువ యూజింగ్ ఉంటుంది, అప్పుడు VRF కి వెళ్ళాలా. ఓకే, లైక్ 3000 SFT కి రెస్టారెంట్ అయితే 25 టన్ పడుతుంది డక్టబుల్. దానికి కాస్ట్ అప్రాక్సిమేట్లీ దీనికి రెస్టారెంట్స్ కి 25 టన్ కెపాసిటీకి డక్టబుల్ ఏసీకి వెళ్తే 9 lakhs to 10 lakhs అవుతుంది. దీనిలో మనం VRF కి వెళ్తే అప్రాక్సిమేట్లీ 18 to 19 lakhs అవుతుంది. ఎన్ని బేసిస్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఒక రెస్టారెంట్ కానీ ఒక హాస్పిటల్ కానీ జ్యువెలరీ షాప్ కానీ ఏదైనా కూడా ఇన్స్టలేషన్ కి ఎంత టైం తీసుకుంటుంది సార్? ఎగ్జాంపుల్ ఏదైనా సైజ్ చెప్పండి, ఆ సైజ్ లో ఎంత టైంలో అయిపోతుంది? ఒక 3000 SFT అయితే దానికి మేము ఇందాక చెప్పినా కదా 25 టన్ కెపాసిటీ పడుతుంది. దానికి పార్ట్ వైజ్ వర్క్ ఉంటుంది. ఫస్ట్ డక్టింగ్ పార్ట్, సెకండ్ ఏసీ ఇన్స్టాలేషన్. దానికి డ్యూరేషన్ మనకి 3 weeks to 4 weeks లో అయిపోతుంది 3000 SFT అయితే. అదే కెపాసిటీ ఏరియా కెపాసిటీ పెరిగితే అప్పుడు కొంచెం టైం పెరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ హాల్ ఉంది, దానికి ఒక 20,000 SFT అయితే దానికి ఒక 220 టన్ పడుతుంది ఎగ్జాంపుల్, దానికి 3 months టైం పడుతుంది. అట్లా షోరూమ్ అయితే ఒక చిన్న షోరూమ్ ఉంటుంది 2000 SFT, దానికి ఒక 2 weeks 3 weeks లో అయిపోతుంది. ఓకే, అండ్ సార్ ఇప్పుడు ఏసీస్ అనేది ఇప్పుడు ఆ ఏదైతే ఐటమ్ ఉందో అది మీరు థర్డ్ పార్టీ నుంచి తీసుకొస్తారా, మీరే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి సార్? మేము మొత్తం తెలంగాణలో చేస్తాం సార్. సో మేము నా ఓన్ ఇంజనీర్ టీమ్ ఉంది, నా ఓన్ ఇన్స్టాలేషన్ టీమ్ ఉంది, నా ఓన్ డిజైనర్ టీమ్ ఉంది. సో మేమే డిజైన్ చేసి మీకు మేము సప్లై చేస్తాం, మేము ఇన్స్టాలేషన్ చేస్తాం. తెలంగాణ ఎక్కడికైనా ఉంటే మేమే చేస్తాం. తెలంగాణ డైరెక్ట్ ఇన్స్టాలేషన్ నా టీమ్ ఉంది, ఎందుకంటే నా టీమ్ కు నా పైన మేము నమ్మకం ఉంటుంది నాకు నా టీమ్ లో. సో మేము థర్డ్ పార్టీ వర్క్ ఇయ్యదు, ఎందుకంటే దానికి వర్క్ క్వాలిటీ తగ్గుతుంది, మళ్ళీ సర్వీస్ లో కూడా వాళ్ళు కొంచెం డిలే చేస్తుంది. అట్లా మేము డైరెక్ట్ సర్వీస్ ఇస్తాం. ఓకే, అండ్ సార్ ఇప్పుడు తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళి చేస్తారా మీరు? టోటల్ తెలంగాణ మొత్తం చేస్తాం సార్. ఓకే, డిస్ట్రిక్ట్స్ అన్ని చేస్తాం. కంటిన్యూస్ గా వాడితే కూడా దానికి మినిమం 12 years to 14 years లైఫ్ ఇస్తాయి సార్ ప్రోడక్ట్. అంత హెవీ ఉంటుంది. దీనిలో మిషన్స్ ఇన్స్టెంట్ గా కట్ ఆఫ్ అవుతుంది, అండ్ టెంపరేచర్ ఇన్స్టెంట్ గా రీచ్ అయితే ఏసీ కట్ ఆఫ్ అవుతుంది. మనం ఏసీ టెంపరేచర్ సెట్ చేస్తాం కదా, ఆ చిన్న చిన్న ఏసీస్, క్యాసెట్ ఏసీ, స్ప్లిట్ ఏసీ మనం ఒక రెస్టారెంట్ లో సెట్ చేస్తే ఆ టెంపరేచర్ రీచ్ కాదు. ఆ రీచ్ కాదంటే దానికి ఏసీ రెస్టింగ్ టైం దొరకదు, అండ్ ఏసీ ఆ టైం నుంచి ఎక్కువ టైం నడుస్తుంది, ఆ ఓవర్లోడ్ నడుస్తుంది. అప్పుడు పవర్ ఎక్కువ కాలుతుంది ఇండివిజువల్ ఏసీలో, అండ్ ఏసీ లైఫ్ తగ్గుతుంది. దీనిలో డక్టబుల్ ఏసీ VRF సిస్టమ్ లో ఇన్స్టెంట్ టెంపరేచర్ రీచ్ అవుతుంది, ఏసీకి రెస్టింగ్ పడుతుంది. సెంట్రల్ ఏసీస్ జనరల్ గా వేరే వాళ్ళకి కాకుండా మీ దగ్గరికి ఎందుకు రావాలి సార్ కస్టమర్? ఎందుకు చేయించుకోవాలి మీతోటి వర్క్? సార్ ఇది పెద్ద వర్క్ ఉంటుంది, దీనికి ఎక్స్పర్ట్స్ కావాలా. మేము ఎయిర్ కండిషనింగ్ లో 22 years నుంచి ఉన్నాం సార్. ఓకే, సో మేము ప్లేస్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం. ఓకే, సో మేము సజెషన్ ఇస్తే వాళ్ళకి 100% వర్త్ ఉంటుంది. దాని కాస్ట్ సేవింగ్ ఎట్లా చేయాలా, ఏ మోడల్ కి వెళ్తే బాగుంటుంది అన్ని మేము సజెషన్ ఇస్తాం. సో నా దగ్గర ఓన్ టీమ్ ఉంది. సో నా వర్క్ చాలా స్టాండర్డ్ ఉంటుంది, అండ్ మేము మంచి క్వాలిటీ యూజ్ చేస్తాం, అండ్ ఇన్స్టాలేషన్ పార్ట్ కూడా నాది చాలా స్టాండర్డ్ ఉంటుంది. అండ్ ప్రైస్ నాది రీజనబుల్ ఉంటుంది. మార్కెట్ వైజ్ నా ప్రైస్ రీజనబుల్ ఉంటుంది విత్ స్టాండర్డ్ క్వాలిటీ. అండ్ రెస్పాన్సిబిలిటీ వైజ్ మేము మొత్తం పని చేస్తాం సార్. ఓకే, అండ్ సార్ ఇప్పుడు ఎవరైతే వర్క్ మీతో చేయించుకోవాలనుకుంటే ఎలా చేయించుకోవాలి, ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి సార్? సార్ నా నంబర్ చెప్తాం మేము. నా నంబర్ 8639416049. ఓకే, ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు సయ్యద్. సో మీరు కాంటాక్ట్ చేస్తే మేము ప్లేస్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం సార్. దానికి ఏ మోడల్కి వెళ్తే బాగుంటుంది, నా దగ్గర మల్టిపల్ సొల్యూషన్స్ ఉంటుంది. ప్లేస్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం. రెస్టారెంట్స్ అయితే దేనికి వెళ్ళాలా, హాస్పిటల్ అయితే ఏ మోడల్కి వెళ్ళాలా, అండ్ బ్యాంకెట్ హాల్, షోరూమ్, లగ్జరీ హోటల్, లగ్జరీ హౌసెస్ అయితే దేనికి వెళ్ళాలా, మేము ఎక్స్పర్ట్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం. మీరు నా సజెషన్కి వెళ్తే మీ అమౌంట్ మీకు 100% వర్త్ అవుతాయి సార్. మాక్సిమం మేము వెళ్తాం సైడ్కి. ఫస్ట్ మేము డిజైన్ చేసి కొటేషన్ ఇస్తాం, డిస్కస్ చేసి మేము డిజైన్ చేసి కొటేషన్ ఇస్తాం సార్. దాని తర్వాత సైట్ విజిట్ చేస్తాం, అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఎవరైనా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏది ఉన్నా సరే సార్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీలో మీకు ప్రొవైడ్ చేస్తారు ఏసీ రిలేటెడ్ ప్రతి ఒక్క సర్వీస్. మీ స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకు నీడ్ ఉంటే. మీకు తెలిసిన వారికి ఒక నీడ్ ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.